కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకోవడం కాదని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సీతారాంపూర్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ ఏలేటి రాజిరెడ్డి 12 ఎకరాల్లో సాగు చేసిన సన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సన్న వడ్లు 43 కిలోల 300 గ్రాముల తూకం వేస్తామని, లేకుంటే తూకం వేసే ప్రసక్తే లేదని సింగిల్ విండో సిబ్బంది వెనుక తిరిగి వెళ్లిపోయారని బాధిత రైతు రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 43 కిలోలు తూకం వేయాలని బాధిత రైతు వేడుకున్నా వినకుండా వెళ్లిపోయారని చెప్పారు. కిలో 300 గ్రాములు ఎక్కువ జోకితే తాను ₹1,00,000 వరకు నష్టపోయే అవకాశం ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని రైతులకు రైతు భరోసా రుణమాఫీ చేయకుండా నానా ఇబ్బందులు పెడుతూ రైతుల ఉసురు పోసుకుంటుందని అంజయ్య పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి బాధిత రైతులు రాజిరెడ్డి, రాజయ్య, రాజు, చంద్రయ్య సన్నవడ్లను వెంటనే తూకం వేయించాలని, అకాల వర్షాలతో బాధిత రైతు రాజిరెడ్డి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పేరు ఆలేటి రాజిరెడ్డి, సీతారాంపూర్ చిగురుమామిడి మండలం. ఎందుకంటే నేను దాదాపు 10-12 ఎకరాలు ఈ సన్నవడ్లు పెట్టిన. ఇవి దాదాపు 11వ తారీఖు నాడు కుప్ప వస్తే ఇవాళ కూడా సన్నవడ్లు తీసుకుంటారు మిల్లు అలాంటి కాలేదని ఆపింది. ఈరోజు కాంట పెట్టమంటే 43 కిలోల 300 గ్రాములు అయితేనే పెడతాం. ఎందుకంటే మాకు ఆ మిల్లు అట్లయితేనే తీసుకుంటాం, లేకపోతే లేదన్నారని ఈ సొసైటీ సిబ్బంది చెప్తాను. మేము 42 కన్నా ఎక్కువ ఇవ్వము, మీరు బాగుంటుందని కూడా చెప్పినాం. అయినా వాళ్ళు ఇంకా ఇంతవరకు కూడా కాంట పెడతలేరు. ప్రభుత్వం కూడా ప్రజలకు తీరే చెప్పుడు, మిల్లలకు తీరే చెప్పినట్టు అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే మిల్లర్లు ప్రభుత్వ అజమాయిషీలో ఉండవలసిన మిల్లర్లు ప్రతి రైతును సతాయించడం నేనే కాదు, దాదాపు ఇక్కడ పెట్టిన సన్న రకాలు పెట్టిన రైతులు అందరూ కూడా బాధపడతారు. తప్పనిసరిగా వాళ్ళపైన మీరు కేసులు బుక్ చేస్తే ప్రభుత్వం ఎందుకు దిగిరారు మిల్లర్స్, మీరు మిల్లర్స్ మీద చర్య తీసుకోవాలని. ఎందుకంటే మా నియోజకవర్గ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన చొరవ తీసుకొని ఆ మిల్లర్ల మీద కఠిన చర్య తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని నా యొక్క మనవి. దాదాపు 80-90 వేల రూపాయల నష్టం జరుగుతుంది ఈ ఒక్కొక్క కిలో తీస్తే కూడా నా ఒక్కనికే. ఈరోజు మరి 6 గ్యారంటీలతోని మోసపిచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వం మరి అయ్యా ఇంకా రైతాంగం పట్ల మరి ఏ రకంగా ఆలోచిస్తుందో తెలియలేదు. మరి సీతారాంపూరు ఒక మాజీ జెడ్పీటీసీ గారే మరి ఈ రకంగా సన్నవడ్లు పండించి మరి ఇంత బాధపడుతున్న సూత ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదులు లేడు. మరి ఏంటిది అని ప్రశ్నించే నాయకుడు లేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వం చేసే విధానం, ఈ ప్రభుత్వం చేసే పనులు. మరి రైతాంగాన్ని ఇంకా ముంచకొరిక తప్ప మరి రైతుల పట్ల ఉండి నేను చేస్తా అనే మాట ఇచ్చిన మాట్లాడిన మరి ఈ ప్రభుత్వం ఈడున్న మరి నిజంగా బీసీ అని బీసీ బిడ్డని ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అయ్యా నువ్వు చేసే న్యాయం గీదా. మరి రైతాంగం పట్ల నీ విధానం ఎక్కడుంది, నువ్వు ఎక్కడ పట్టించుకుంటున్నావు? సన్నవాట్లు పెడితే మరి 500 బోనస్ ఇస్తాను, సన్నవాళ్ళు కనీసం జోకే పరిస్థితి లేకుండా పోయినాం. మరి ఇవాళ వాళ్ళు డిమాండ్ ఏం చేస్తారు? 43 కిలోల 300 గ్రామ్స్ అయితేనే జోక్తా అని డిమాండ్ వాడు ఎట్లా చేస్తారు? వాళ్ళకున్న అర్హత ఏంటిది? మరి ఈ పద్ధతి ఏంటిది? ఈ రైతాంగం మరి దగ్గర 600 నుంచి 700 బస్తాలు పండించిన రైతుకు ఇలా లక్ష రూపాయలు మరి నష్టపోతుంది. కాబట్టి మరి తక్షణమే ప్రభుత్వం 100 రోజుల సంబరాలు కాదు, రైతుల పక్ష నిలబడి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నాం, ఈ సీతారాంపూర్ మీకు డిమాండ్ చేస్తున్నాం అయ్యా.
మరి 6 గ్యారంటీల పేరు మీద మంచిగా సంబరపడతాం తప్ప మళ్ళీ ఇక్కడ రైతు ఏడుతుండి ఇక్కడ మరి రైతు ఏడ్చిందంటే ప్రభుత్వానికి గోస. అది ఫస్ట్ కాంగ్రెస్కే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 40-50 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి జరుగుతుంది. మరి రైతులను మోసం చేసే విధానం మాత్రం పోతలేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీ బిడ్డ కాబట్టి ఈ ప్రాంతంలో మరి ఆలేటి రాజురెడ్డి మరి మాజీ జడ్పీటీసీ గారి వడ్లను రేపు తక్షణమే 10 గంటలలోపు కొనుగోలు కాకపోతే మేము మీ దగ్గరికి వస్తాం, మరి రస్తా రూకో చేస్తామని ఈ సందర్భంగా మేము పునః డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై సతీష్ బాబు. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.